కృష్ణా వరదల్లో గతేడాది వేలాది ఎకరాల్లో పంటలు నాశనం కాగా ప్రభుత్వం పరిహారం ఇచ్చి వారిని ఆదుకుంది. కానీ కృష్ణా జిల్లా తోట్లవల్లూరు లంక గ్రామాల్లో కొందరు రైతులకు పరిహారం అందలేదు. అధికారులను అడిగితే అదిగో ఇదిగో అంటూ దాటవేస్తూ వచ్చారు. ఆపై మర్చిపోతారులే అనుకున్నట్లున్నారు. కానీ లంక గ్రామాల రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడమే కాదు, పరిహారం పక్కదారి పట్టిందని నిగ్గు తేల్చారు. అదెలాగో తెలుసుకుందాం రండి. గతేడాది కృష్ణానదికి భారీగా వరదలొచ్చి వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి కూటమి ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే పరిహారం చెల్లించింది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో లంక రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి అరటి, కంద, పసుపు వంటి పంటలు సాగు చేశారు. సెప్టెంబర్లో వరదలు రావడంతో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ సిబ్బంది అడిగిన పత్రాలన్నీ ఇచ్చారు. కానీ 40 మందికి పరిహారం జమ కాలేదు. బీడు, సాగులో లేని భూములకు, బినామీలకు, వ్యవసాయం చేయని వారికి పరిహారం దక్కింది. అధికారులతో విసిగిపోయిన రైతులు జరిగిన అవినీతిని సమాచార హక్కు చట్టం ద్వారా బయటపెట్టారు. ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టినాం. మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రూపాయి కూడా రాలేదు నష్టపరిహారం. ఏవో గారి చుట్టూ కనీసం 20 సార్లు తిన్నా కానీ పట్టించుకోవట్లేదు, సులకనగా మాట్లాడుతున్నాడు. నాకు నష్టపరిహారం పడి నాకు రాలేదని నేను పేర్లు అడిగితే సరిపడతానండి, రాలేదండి, మీరు రాయలేదు, మీకు పేర్లు అవ్వలేదు, రమణ గారు చేయలేదని చెప్పాడండి. ఈ క్రాప్ ఈసారి నెక్స్ట్ టైం వరద వచ్చినప్పుడు చూద్దాం అంటున్నాడు. దీని గురించి జిల్లా కలెక్టర్ గారికి 2 సార్లు కాగితం పెట్టాను, ఎవరు స్పందించట్లేదు. దీని గురించి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మొత్తం దీన్ని అక్రమాలు చేసినట్టు పార్టీ ద్వారా అడిగితే మాకు వచ్చిన నివేదికలో తెలిసిందండి. రైతుల పంట నష్టం లిస్ట్ అండి, ఇది ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగామండి, మాకు ఏవో గారు అందజేయలేదు. కౌలు చేయని రైతులకి, అక్రమాలు చేసే వాళ్ళకి, ఇన్సైడ్ భూములకి, వరదలో కొట్టుకుపోయిన ఇసుక భూములకి, ఎరువులు కొట్టి యజమానులకి, యజమానులకి వీళ్ళందరికీ పండియండి. ఇందులో డబ్బులు రైతులకి ఎవరికి పడలేదు. లిస్ట్ కోసం చాలా ప్రయత్నిస్తే వచ్చిందండి గట్టిగా. రైతులు లేరండి, ఇందులో సాగు చేసే రైతులు బోల్డ్ మంది బినామీ రైతులే ఉన్నారండి. ఊర్లు గానీ, గేదలు గానీ, ఎదురు బొంగు బాసాలు గానీ, ఆ ఎరువులు కూడా అన్ని పూర్తిగా నష్టపోయినాయండి. పంట నష్టం కన్నా అది ఎక్కువ జరిగింది. మాకు కుమారరావు గారికి దాదాపుగా 133 మంది అప్లికేషన్ పెట్టి ఇచ్చామండి. ఎమ్మెల్యే గారు కూడా శాసనసభలో మాట్లాడారు సార్. కుమారరావు గారికి కాగితాలు ఇచ్చామండి. మన పశువుల హాస్పిటల్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మీకు ప్రూఫ్లు కావాలి, ఫోటోలు తీశారు, అవి తీశారు అంటున్నారండి. మాకేమో వాళ్ళేమో న్యాయం చేయట్లేదు సార్. రైతుల ఫిర్యాదును జిల్లా కలెక్టర్ తోట్లవల్లూరు మండల వ్యవసాయాధికారికి పంపారు. ఆ అధికారి సమస్యను పరిష్కరించకుండానే చేసినట్లు తప్పుడు సమాచారంతో దరఖాస్తును మూసేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అవకతవకలపై విజిలెన్స్ విచారణ చేయించాలని రైతులు కోరుతున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అనర్హులు దీని మీద బోల్ డబ్బులు సంపాదించుకున్నారు. దీని గురించి అధికారులు, నాయకులు అందరూ దీంట్లో పాత్ర ఉంది. దీంట్లో చంద్రబాబు గారికి కూడా అర్జీ ఇచ్చాం, తొందరగా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మా తోట్లవల్లూరు గ్రామంలో ఈసారి పంట వరద నష్టం జరిగినప్పుడు మాకు నష్టపరిహారం వద్దని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే మాకు రైతులకు ఉపయోగపడతలేదు ఈ నష్టపరిహారం అనేది, అధికారులకేనో ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ కిందకేమో రైతులకు ఇచ్చామని గవర్నమెంట్ అనుకుంటుంది. దీనివల్ల గవర్నమెంట్కి కూడా చెడు పేరు వస్తుంది, రైతులకు మాత్రం ఉపయోగం లేదు. రైతులకి న్యాయం చేయదలుచుకుంటే రైతులకి అందే వరకు అందిన లేదు, కరెక్ట్గా చేయగలగండి. లేదంటే మాకు అసలు ఈ క్రాప్ కానీ పంట నష్టం కానీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. తోట్లవల్లూరు మండలంలో మొత్తం నష్టపరిహారం జాబితా పరిశీలిస్తే 15 కోట్లు అనర్హుల జాబితాలో జమైనట్లుందని రైతులు చెబుతున్నారు. 5 ఎకరాల వరకు ఈ పంట నష్టం పడిద్దని అధికారులు చెప్తున్నారు. కానీ 10 ఎకరాల వరకు కూడా పంట నష్టం పడిన రైతులు చాలా మంది ఉన్నారు. ఇందులో అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అది ఈ పెద్ద వార్తకి కూడా అందరికీ అదే రకంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించి ఈ కూటమి ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మామూలు పంట నష్టం అయితే వచ్చింది, కానీ ఈ పాకలు పోయినాయి, ఎరువులు రాలేదు. నాకు పూర్తిగా ఈ వరద నష్టపరిహారం ఏమీ రాలేదు. ఆర్బీకి అధికారులంతా ఈ భూములు, ఈ లింకులన్నీ బయట వారికి ఇచ్చి వాళ్ళ భూములు వాళ్లే రాపించుకొని ఈ డబ్బులన్నీ కూడా ఫ్రాడ్ చేశారు. ఏవో గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఏమాత్రం స్పందన లేకుండా చేశారు. దీని గురించి కూటమి ప్రభుత్వం ఏదన్నా సానుకూలంగా చూసి రైతులకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. రైతులకు అండగా ఉండాల్సిన అధికారులే వారి పరిహారాన్ని పక్కదారి పట్టిస్తే ఎలా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అవినీతి అధికారులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి.